అవంతి శ్రీనివాస్ వాస్తవానికి పిఆర్పి పెట్టినప్పుడు అప్పుడు ఆయన ఆ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే ఆయన కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు వైసీపీకి. తర్వాత ఆయన జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన ఇంకా ఇందులోనూ చేరలేదు. ఇప్పుడు తాజాగా అవంతి శ్రీనివాసు దాదాపుగా టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకున్నారు అనేది. కానీ తెలుగుదేశంలో ఉన్న కీలక నేతలు, ఆయన నియోజకవర్గానికి సంబంధించి కీలక నాయకులు ఆయన్ని టీడీపీలోకి రాకుండా అడ్డుపడుతున్నారు అనేది వాస్తవానికి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆయన చేసిన విమర్శలు కానీ, జనసేన మీద ఆయన చేసిన విమర్శలు కానీ, ఆ తర్వాత ఆయన మీద పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, బంతి, పూబంతి, చామంతి, అవంతి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ అంటే అవంతి శ్రీనివాస్ని పూర్తిగా టీడీపీ, జనసేన అయితే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఆయన తొందరపడి వైసీపీకి రాజీనామా చేశారా, లేదంటే అక్కడ ఏదైనా ముందుగానే ఒక ప్రామిస్ తీసుకుని రాజీనామా చేశారా అనేది ఆయనే బయటపెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను అయితే తప్పుపెట్టారు అప్పట్లో. అప్పుడే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏంటి, అప్పుడే దాని మీద యాజిటేషన్ ఏంటి, అవకాశం ఇవ్వాలి, ఒక సంవత్సరమైనా ఆగాలి, ఇప్పుడే యాజిటేషన్స్ చేయమంటే ఎలాగా అంటూ అప్పుడు ఆయన రాజీనామా చేసిన సందర్భంలో చెప్పుకొచ్చారు అవంతి శ్రీనివాస్. అయితే అప్పటి నుంచి ఆయన ఖాళీగా ఉన్నారు. కానీ అవంతి శ్రీనివాస్ని జనసేనలో కానీ టీడీపీలో కానీ చేర్చుకోవద్దని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నారట. అయితే అవంతి మాత్రం జనసేనలో చేరుతారు అనేది ఆయన వర్గీయులు చెప్తున్నమాట. మరోవైపు అవంతి కూడా తన రాజకీయ ఫ్యూచర్ మీద ధీమాగానే ఉన్నారట. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి, అప్పుడు ఖచ్చితంగా నాకు ఛాన్స్ వస్తుంది అని అనుకుంటున్నారట. ఏదో ఒక పార్టీ నుంచి ఆహ్వానం వస్తుంది అనే ఆశతో అయితే ఉన్నారట. కాకపోతే ప్రస్తుతం ఈ చర్చ ఎందుకు నడుస్తుంది అంటే తాజాగా విశాఖలో జరిగిన ఓటు బ్యాంక్ మేయర్కి సంబంధించి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అందులో ఆయన కుమార్తె కీలక పాత్ర పోషించడం, ఖచ్చితంగా ఈయన జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందా, టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా, వాళ్ళు వద్దంటున్నా సరే అధిష్టానం, పార్టీల అధిష్టానం ఈయన్ని తీసుకుంటుందా అనేది ఇక్కడ కీలకమైన చర్చ.